వీక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం చైత్ర మాసంలో అమావాస్య తిథి మే నెల 8వ తారీఖున రాబోతూ ఉన్నది. ఈ మే నెల 8వ తారీఖున అమావాస్యకి ఉండేటువంటి ప్రాముఖ్యత ఏమిటి అంటే, ఆ రోజు తిథి అమావాస్య, నక్షత్రము భరణీ నక్షత్రం. నిజానికి భరణీ నక్షత్రం అపపాప్మానం భరణేర్భరంతు అంటోంది వేదం. అనగా ఈ భరణీ నక్షత్రానికి సంబంధించినటువంటి వివరాలను గనక చూస్తే, నక్షత్రేష్ఠలో ఉన్నటువంటి వివరాలు, ఈ భరణీ నక్షత్రానికి యముడు అధిదేవతగా ఉన్నారు. అధిపతి శుక్రుడు, అధిదేవత యముడు. ఎప్పుడైతే అమావాస్య రోజున భరణీ నక్షత్రం కలిసి వస్తుందో, అది మరీ ముఖ్యంగా ఈ మే నెల 8వ తారీఖు బుధవారం అవుతూ ఉన్నది. ఈ భరణీ నక్షత్రం అమావాస్య కొంత అలభ్యయోగంగా మనం చెప్పుకోవచ్చును. ఎందువల్ల అంటే, అమావాస్య అనగా పితృదేవతలు అధిదేవతలుగా ఉన్నటువంటి తిథి. భరణీ నక్షత్రం యముడు అధిదేవతగా ఉన్నటువంటి నక్షత్రం. ఆ రెండిటి కలయికలో గనక ఎవరైతే పితృశాపాదులు కానీ, మాతృశాపాదులు కానీ, భ్రాతృశాపాదులు, స్త్రీ శాపము లేదా పితృశాపము లేదా పితృదోషము ఇటువంటి వాటితోటి ఎవరైతే బాధలు పడుతూ ఉన్నారో, అటువంటి వారు గనక ఈ అమావాస్య రోజున తిలతర్పణము, తిలహోమము, పితృదేవతలకి సంబంధించినంత వరకు ఏదైనా ఒక ప్రముఖ క్షేత్రముల్లో శ్రాద్ధాది కార్యక్రమాలు, పిండ ప్రదానాలు, లేదా ఇంత శక్తి చాలకున్నప్పుడు కనీసం ఒక స్వయంపాక దానం గనక వారి పేరున చెయ్యగలిగితే, మరీ ముఖ్యంగా ఈ చైత్రమాసంలో వచ్చేటువంటి అమావాస్య తిథి రోజున గనక చెయ్యగలిగితే, జాతకంలో ఉండేటువంటి ఇటువంటి దోషాదులన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అమావాస్య అనేటువంటి తిథి పితృదేవతలకి సంబంధించినటువంటిది. అమావాస్య రోజున రవి, చంద్రుడు ఇద్దరూ కూడా 0 degrees అనగా 0 degreesలో చంద్రుడు అస్తంగతులై ఉంటారు. ఈ రోజున పితృదేవతలకి సంబంధించినటువంటి కార్యక్రమాలు గనక చేయగలిగితే పితృదేవతల యొక్క ఆశీర్వచనాలు మనకి లభిస్తాయి అని చెప్పి శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. కాబట్టి ఈ మే 8వ తారీఖు అమావాస్య రోజున ఎవరైనా సరే ఈ పితృదోషాదులతో బాధపడుతూ ఉంటే, అందులోనూ అది భరణీ నక్షత్రంతో కలిసి వచ్చింది కాబట్టి తిలహోమము, తిలతర్పణము ఇటువంటివి జరిపించుకోండి. లేదా ఇవేవీ చేయలేనప్పుడు, శక్తి సరిపోనప్పుడు కనీసం స్వయంపాక దానమైనా సరే ఇవ్వగలిగితే పితృదేవతల యొక్క ఆశీర్వచనం అనేటువంటిది మనకి ఖచ్చితంగా లభిస్తూ ఉంటుంది. స్వస్తి.